నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడి. తొమ్మిది 938 మందితో ఎన్నికలకు పోలీసుల పటిష్ట బందోబస్తు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టీకరణ. ఎన్నికల నియమావళిని అతిక్రమించవద్దని సూచన. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. తలమడుగు మండలంలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సామాగ్రిని మండల కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్లకు పంపిణీ చేశారు. మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 238 వార్డులు ఉండగా మొత్తం 27,857 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 14,376, పురుష ఓటర్లు 13,481 మంది ఉన్నారు. ఇందులో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో గ్రామ పంచాయతీ రుయ్యాడి 5 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 21 గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వార్డు మెంబర్లు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సామాగ్రి పంపిణీ జిల్లా కలెక్టర్ రాజశేష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 6 మండలాల్లో జరగనున్నాయన్నారు. ఎన్నికలకు అవసరమైన సామాగ్రి పంపిణీతో పాటు ఎన్నికలకు వెళ్లే అధికారులకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ రాజమోహన్ తదితరులు ఉన్నారు. మన ఇప్పటి వరకు 2 ఫేజెస్ చాలా ప్రశాంతంగానే జరిగింది. ఈరోజు 3rd ఫేజ్ సంబంధించిన కూడా 6 మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పొద్దున 9 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ తాళమడుగు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కూడా అందరూ పోలింగ్ పార్టీస్ కానీ, స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ వారు అందరూ కూడా రిపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఏవైతే మటీరియల్ ఉన్నాయో అవి అన్నీ ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు చెక్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మటీరియల్. తర్వాత బ్యాలెట్ పేపర్ అండ్ ఫార్మ్ 9 ఏవైతే ఉన్నాయో అవి అన్నిటి కూడా క్రాస్ చెకింగ్ చేసుకుంటూ మళ్ళీ వారికి బ్యాలెట్ బాక్సెస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సఫిషియెంట్గా ఎవ్రీ అరేంజ్మెంట్ హ్యాస్ బిన్ మేడ్. తర్వాత ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఒక 2 అవర్స్లో మ్యాక్సిమంగా వారు ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ 4 o'clock లోపల వారు పోలింగ్ స్టేషన్స్లో చేరడానికి బస్సెస్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా సఫిషియెంట్గా అన్ని చోట్ల కూడా ఉన్నాయి. సో వీఆర్ రెడీ ఫర్ phase 3 పోలింగ్ అండ్ కౌంటింగ్. phase 1 యాక్చువల్గా 6, తర్వాత phase 6 మండల్స్, phase 2 వచ్చేసి 8 మండల్స్, phase 3 వచ్చేసి మనం 6 మండల్స్ అంటే తాళమడుగు, తర్వాత గుడి హత్నూరు, బజార్ హత్నూరు, బోధు, సోనాల అండ్ నెరెడిగుంట. సో ఈ 6 మండల్స్లో మనం నిర్వహిస్తున్నాము. ఎక్సెప్ట్ యునానిమస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మళ్ళీ యునానిమస్ అంటే ఎంటైర్ జీపీ యునానిమస్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ పార్టీస్కి పంపించడం జరుగుతుంది. ఇందాక మీరు అడిగినట్టు హౌ టు ఇంక్రీజ్ ద పోల్ పర్సంటేజ్. సో దాని సందర్భంగా మనం మొన్నటి నుంచి మళ్ళీ గ్రామాల్లో టామ్ కానీ, తర్వాత వీడియో ద్వారా అవేర్నెస్ కానీ, తర్వాత మేజర్గా అంటే మన ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్. సో నిన్నటి వరకు చూస్తే 98% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అయింది. సో వెరీ గుడ్ ఓటర్ స్లిప్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయినాయి. కాబట్టి అన్ని మార్గాల ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకారం తీసుకొని ఇప్పుడు కూడా నేను కోరుతున్నాము, దయచేసి రేపు ప్రతి ఒక్కరు కూడా 7 గంటల నుంచి 1 o'clock పోల్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి మీరు ఓట్ హక్కు వినియోగించుకోవాలి. 18 రకాల డాక్యుమెంట్స్, ఏదైనా ఒక డాక్యుమెంట్, దీంతో పాటు ఓటర్ స్లిప్ దయచేసి క్యారీ చేసుకొని మళ్ళీ
రేపు ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి కోరుతున్నాం. కానీ ఈసారి ప్రత్యేకంగా మన మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, సో మాస్టర్ ట్రైనర్స్ కి పెద్ద గ్రామ పంచాయత్ లో, క్రిటికల్ గ్రామ పంచాయత్ లో ముందే మాస్టర్ ట్రైనర్స్ కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మళ్ళీ రేపు కౌంటింగ్ లో అక్కడ దగ్గరే ఉండి మానిటర్ చేస్తారు. దీంతో పాటు మనం స్టేజ్ 2 వారు ఒక్కరు కాకుండా పెద్ద గ్రామ పంచాయత్, క్రిటికల్ గ్రామ పంచాయత్ లో ఇంకొక రిజర్వ్ స్టేజ్ 2 వారు కూడా పంపించడం జరుగుతుంది. నోడల్ జిల్లా అధికారులు కూడా ప్రతి ఒక్క మండల్లో కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కూడా వారికి ఏవైతే కౌంటింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి మార్గాల ద్వారా మళ్ళీ స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ, కౌంటింగ్ సూపర్వైజర్ కానీ, కౌంటింగ్ అసిస్టెంట్ కానీ, క్యాండిడేట్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్, ఎందుకంటే మళ్ళీ పెద్ద గ్రామ పంచాయత్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 16 వార్డ్స్ ఉన్నాయి. సో మనం 4 వార్డ్స్ కి సైమల్టేనియస్ గా స్టార్ట్ చేస్తాం. సో వీ విల్ ఇన్సిస్ట్ దట్ ఓన్లీ క్యాండిడేట్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే అట్లా ఉండాలి ఒక టేబుల్లో. మరి ఒక టేబుల్ ఒక క్యాండిడేట్ కూడా ఉన్నారు, ఇంకొక కౌంటింగ్ ఏజెంట్ కూడా ఉన్నారంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. సో వాటికి సంబంధించిన మనం ఎంపీడీఓస్ కి, తర్వాత పోలీస్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఒక టేబుల్లో ఒక క్యాండిడేట్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే ఉంది. మరి వారు అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమక్షంలోనే మనం అన్ని కూడా కౌంటింగ్ చేస్తాము. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద ఫోన్. మాస్టర్ ట్రైనర్స్, నోడల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ అటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ రేపు కూడా మనం టైమ్లీ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడతలో 6 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీసు వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గుడిహత్నూర్ బోత్లో బందోబస్తు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సూచనలు చేశారు. 3వ విడతలో జిల్లా వ్యాప్తంగా భాగంగా 6 మండలాలలో ఎన్నికలు జరగనుండగా అందులో 37 క్లస్టర్లు, 25 రూట్లతో 151 గ్రామాలలో 204 పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ స్వయంగా 43 గ్రామాలలో ఫ్లాగ్ మార్చులు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించి నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. మంగళవారం నుండి పోలింగ్ సెషన్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గుమిగూడి ఉండకుండా, గొడవలకు, అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో సమస్యలు సృష్టించేటటువంటి వారిని, ఎన్నికలను గొడవలు సృష్టించే వారిని 756 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 విడతలలో 128 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉండగా అందులో ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి సమాచార వ్యవస్థ లేనటువంటి 31 షాడో ఏరియాలలో ప్రత్యేకంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా VHF సెల్ట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్కు బీజేపీ నేత పాయల్ శరత్, పాయల్ ఫౌండేషన్ తరపున షెడ్డు నిర్మాణానికి నిధులు అందించారు. ఇందులో భాగంగానే మంగళవారం ప్రెస్ క్లబ్ షెడ్ నిర్మాణానికి బీజేపీ నేత కేమ శ్రీకాంత్, పాత్రికేయులు సుధాకర్తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సుభాష్, అభిలాష్, వినోద్, మోయిజ్, రాము, అస్మత్, ప్రవీణ్, మహేష్, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
బేలా మండలంలోని పొనాల గ్రామంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. వారం రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ప్రభాత బేరీ, ధ్యాన, కీర్తన, ప్రవచనాలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. आणि यमुना नदीच्या तीरावर असणारं एक गाव आहे. त्या गावाचं नाव सौरी. सौरी गावामध्ये सुरसेन नावाचा एक यादव राहत होता. तरी महाराजांनी काही क्षणातच आपल्या कीर्तनाच्या कार्यक्रमाला सुरुवात करतील असे त्यांना विनंती. సప్తాహ ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషధారణలో ఉన్న చిన్నారులను రథం పైన ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల పాటలతో వీధులు మారుమోగాయి. అనంతరం దయ్యండి కాల అన్నదానం నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం అధ్యక్షతన మంగళవారం అధ్యాపక సిబ్బంది 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా బేలా జూనియర్ కళాశాల, జైనత్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలను సందర్శించి కళాశాలలో గల కోర్సులలోని వివరాలు, వసతులు, డిగ్రీ ప్రవేశానికి సంబంధించిన దోస్తు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ముబారక్, చంద్రకాంత్, నరేష్, కునాల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు నిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 163ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3వ దశ పోలింగ్ను డిసెంబర్ 17న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 18 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ సమావేశాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సినిమా, టెలివిజన్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదని, ప్రజలను ఆకర్షించే ఉద్దేశంతో సంగీత కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, నాటక ప్రదర్శనల ద్వారా ప్రచారం నిషేధమని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా మద్యం విక్రయం, రవాణా, వినియోగంపై ఎక్సైజ్ చట్టం ప్రకారం
ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాహనాలు ఏర్పాటు చేయడం నేరమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, మొబైల్ ఫోన్లు, కార్డులెస్ ఫోన్ల వినియోగం, ఆయుధాలతో సంచారం, అనధికార వాహనాల వినియోగం పూర్తిగా నిషేధించబడతాయని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ పంచాయతీల 3వ దశ పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంతంగా సాగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల సమయంలో పూర్తి సహకారం అందించి ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని కోరుతూ మంగళవారం ఇన్పేషెంట్ బ్లాక్ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు వారిపై పని భారం తగ్గించాలన్నారు. నాయకులు కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏరియర్స్ వేతనాలు ఇవ్వడం జరుగుతలేదు. ఏరియర్స్ వేతనాలతో పాటు కనీసం వేతనం కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇస్తలేదు. 26,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే పేషెంట్ కేర్ కూడా ఫీనాటి ప్రకారం ఇవ్వలేదు. అన్యాయం జరుగుతున్న కార్మికులకు ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి ఏరియర్స్ జీతం ఇవ్వకపోవడం వల్ల గత కాంట్రాక్టర్లు మోసం చేసి కార్మికులకు ద్రోహం చేయడం జరిగింది. ఇవన్నిటి మీద అనేక సంవత్సరాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. కార్మికుల సమస్యల కొరకు మరి నిరంతరం ఏఐటియుసి ఆధ్వర్యంలో కానీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేము కోరేది ఏంటంటే వెంటనే మెటర్నిటీ బెనిఫిట్ కానీ అట్లనే రిటైర్మెంట్ అయిన 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి, కనీసం రిటైర్ అయిన తర్వాత 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఇలా కనీస సౌకర్యాలు కల్పించాలని, పేషెంట్ కేర్లకు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని, కార్మికుల్ని పెంచాలి. ఇక్కడ ఇలా సెక్యూరిటీ గార్డ్ కానీ, స్వీపర్స్ కానీ, పేషెంట్ కేర్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ వేతనాలు రాకపోతే ఏ విధంగా బతుకుతారనేది ఒకసారి ఆలోచించాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఇవే కార్మికుల సమస్యలు కాకుండా ఇది కార్పొరేషన్గా గుర్తిస్తే కార్పొరేషన్ ద్వారా వీళ్ళకు ఈ కిరికిర్లు ఉన్నాయి. కాంట్రాక్టరు, టెండర్లు, ఈ రబ్బరప్ ఉండదు. కార్పొరేషన్లో ఆదిలాబాద్ రిమ్స్ను చేర్పించడం ద్వారా కార్మికులకు ఒక ఉద్యోగ భద్రత వస్తాయి. కాబట్టి ఉద్యోగ భద్రతగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడి. $938 మందితో ఎన్నికలకు పోలీసుల పటిష్ట బందోబస్తు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఎస్పీ స్పష్టీకరణ. ఎన్నికల నియమావళిని అతిక్రమించవద్దని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.